అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకుండా మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు మొదలుపెట్టారు. మళ్ళీ ఇవాళ ఏంటయ్యా అంటే ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు. ఉచిత సిలిండర్లకి 800 కోట్లే కేటాయించారు. ఎల్పిజి కనెక్షన్లు 1 కోటి చిల్లర ఉంటే వీళ్ళు 45 లక్షల మందికే ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఎంత పెద్ద మోసం, అసలు ఏం జరిగిపోతుంది అని గుండెలు బాదుకుంటున్నారు. దాంతోపాటు 800 కోట్లే దీనికి కేటాయించారు అని మాట్లాడుతున్నారు. దానికి సామాన్య మానవుడికి నాకు కూడా వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద నాకు కూడా చిన్న అవగాహన ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోవడం బాధాకరం. బడ్జెట్ పెట్టింది ఈ మంత్ వచ్చేసి ఇది నవంబర్ నెలలో బడ్జెట్ పెట్టారు. 800 కోట్లు పెట్టారు. మళ్ళీ వచ్చే సంవత్సరం బడ్జెట్ ఎప్పుడు పెడతారు? మార్చిలో పెడతారు. మార్చి టైం దాకా మీరు ఎవరైనా తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళు మీకు ఏదైనా డబ్బులు రాకపోయినా, ఏదైనా ఆధార్ ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ సరి చేసుకోండి, మీకు అందరికీ పడతాయని అసెంబ్లీలో బల్లగుద్ది చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అవి కనపడవు. అబద్ధాలు చెప్తాడు, నవ్వుకుంటా, సగం నవ్వుతా అబద్ధాలు చెప్పేస్తాడు. ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద నెట్టుకు రాలేరు. అసెంబ్లీకి వచ్చి పోరాడండి, అదే అబద్ధాలని కూడా అసెంబ్లీలో పోరాడండి, జనం కూడా కాస్త హర్షిస్తారు.